హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీ ప్రొఫైల్‌కి అకార్డింగ్‌గా మీరు యూనివర్సిటీస్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మీరు గనక నా ఛానల్‌కి కొత్తగొస్తున్నట్టయితే కిందున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకొచ్చేస్తే అసలు యూనివర్సిటీస్‌ని షార్ట్ లిస్ట్ ఎలా చేయాలి? ఈ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్‌లో మనం ఏమేం ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయాలి అనే దాని గురించి మొత్తం చెప్తాను. నన్ను ఏ యూనివర్సిటీ బెస్ట్ అని అడిగితే చెప్పే ఫస్ట్ పాయింట్ యూనివర్సిటీ సెలక్షన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. నాకు నచ్చిన యూనివర్సిటీస్ మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన యూనివర్సిటీస్ నాకు నచ్చకపోవచ్చు. ఎవరి మీద డిపెండ్ గాకుండా మీ యూనివర్సిటీస్‌ని మీరే సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఆ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చూపిస్తాను. యూనివర్సిటీ సెలక్షన్‌లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ మీకు తెలిసిన యూనివర్సిటీస్ అన్నిటిని రాసుకుంటా పోండి. మీ సీనియర్స్ చదివినవి, లేదంటే మీ ఫ్రెండ్స్, లేదంటే మీ రిలేటివ్స్ చదివిన యూనివర్సిటీస్ అన్నిటిని రాసుకుంటా పోండి. నెక్స్ట్ నేను చెప్పే ఫ్యాక్టర్స్‌ని యూజ్ చేసి మీ యూనివర్సిటీస్‌ని ఫిల్టర్ చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో మీకు చాలా యూనివర్సిటీస్ అనేవి తెలుస్తాయి. తరువాత మీరు ఏ యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ జేసుకోవాలో మీకే అర్థమైద్ది. యూఎస్‌లో 4000 యూనివర్సిటీస్ దాకా ఉన్నాయి. ఈ 4000 యూనివర్సిటీస్‌లో మనోళ్ళు టాప్ 500 యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ జేసుకుంటారు. లేదంటే వరస్ట్ కేస్‌లో టాప్ 1000 యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ జేసుకుంటారు. ఈ టాప్ 1000 యూనివర్సిటీస్‌లో మీకు సెట్ అయ్యే యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేయాలో చూద్దాం. మనం యూనివర్సిటీస్‌ని షార్ట్ లిస్ట్ చేసుకునే ముందు మనం 3 కేటగరీస్‌ని క్రియేట్ జేసుకోవాలి. మనకి పక్కా అడ్మిషన్ వస్తది అనే యూనివర్సిటీస్‌ని సేఫ్ యూనివర్సిటీస్‌గా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ మనకి అడ్మిషన్ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఆ యూనివర్సిటీస్‌ని మీడియోకర్ యూనివర్సిటీ లాగా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ మనకి కొన్ని యూనివర్సిటీస్‌లో అడ్మిషన్స్ రావు. కానీ మనకి లక్ బావుండి మనకి అడ్మిషన్ వస్తది అనుకుంటే ఆ యూనివర్సిటీస్‌ని డ్రీమ్ యూనివర్సిటీస్ లాగా కన్సిడర్ చేయండి. సో, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫీజు. సో, మీరు లిస్ట్ చేసుకున్న యూనివర్సిటీస్‌ని ఏ ఏ యూనివర్సిటీస్‌కి ఎంత ఫీజ్ అవుతుందో అనే దాన్ని చూసుకోండి. మీరు గూగుల్‌లోకెళ్ళి ఆ యూనివర్సిటీస్‌ని సెర్చ్ చేస్తే, ఆ యూనివర్సిటీకి ఫీజ్ యావరేజ్‌గా ఎంత ఉంది అని చూపిస్తది. దాన్ని మీరు నోట్ చేసుకోండి. అది అక్యురేట్ అయితే ఉండదు. కానీ మనం ఒక ఐడియా కోసం దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూనివర్సిటీ ర్యాంకింగ్. చాలామంది యూనివర్సిటీస్‌ని షార్ట్ లిస్ట్ చేసే ముందు ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ని కూడా కన్సిడర్ చేస్తారు. సో, ర్యాంకింగ్‌ని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి యూఎస్ న్యూస్. యూఎస్ న్యూస్ వాళ్ళది ర్యాంకింగ్ వచ్చేసి మొత్తం రీసెర్చ్ బేస్ మీద ఉంటది. నెక్స్ట్ వచ్చేసి క్యూఎస్ ర్యాంకింగ్. వీళ్ళ ర్యాంకింగ్ అనేది మేజర్‌గా అకాడమిక్ రెప్యుటేషన్ మీద బేస్ అయి ఉంటది. సో, మీరు మీ క్యాలిబర్‌ని బట్టి మీకు ఏ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ బెస్ట్‌గా ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి వెదర్. మీకు ఏ క్లైమేట్ అనేది సెట్ అయిద్ది. మీరు కూల్ క్లైమేట్‌లో లేదంటే హాట్ క్లైమేట్‌లో ఉండగలుగుతారా లేదా అనేది చూసుకోవాలి. మన ఇండియన్ క్లైమేట్‌తో కంపేర్ చేస్తే యూఎస్‌లో వెదర్ అనేది కూల్‌గానే ఉంటది. హాట్‌గా ఉండదు. మీరు పోవాలనుకుంటున్న యూనివర్సిటీ సరౌండింగ్ క్లైమేట్‌ని మీరు తట్టుకోగలుగుతారనుకుంటే మీరు ఆ యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళా పోయిన తర్వాత ఊరికనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా కష్టమైతది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లొకేషన్ అండ్ నైబర్‌హుడ్. మీరు అనుకుంటున్న యూనివర్సిటీస్ సరౌండింగ్ గూడా ఇంపార్టెంట్. మాక్సిమం మీరు యూనివర్సిటీస్‌కి దగ్గరగా ఉన్నట్టుగానే చూసుకోండి. అలాగే మీ సరౌండింగ్స్ మీకు అన్నీ అవైలబుల్‌గా దొరుకుతున్నాయా లేదా అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ మేజర్‌గా వచ్చేసి క్రైమ్ రేటు. మీరుంటున్న సరౌండింగ్ నైబర్‌హుడ్ క్రైమ్ రేట్ ఎట్టా ఉంది అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్. మన యూనివర్సిటీ ఉన్న ప్లేస్ బట్టి, మనం పోతున్న ప్లేస్ బట్టి కూడా ఖర్చులు కూడా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ అండ్ కాలిఫోర్నియా వచ్చేసి కాస్ట్‌లీ సిటీస్. అక్కడ మీకు ఒక్క నెలకి $1000 దాకా అవ్వచ్చు. అలాగే కొన్ని లొకేషన్స్‌లో వచ్చేసి మీకు $500-600 దాకా కూడా అయ్యిద్ది. సో, అలా పోతున్న ప్లేస్ బట్టి కూడా మనకి ఖర్చులనేవి కూడా పెరుగుతాయి. అందుకనే ఈ ఫ్యాక్టర్‌ని కూడా మేజర్‌గా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్కాలర్‌షిప్ అండ్ అసిస్టెంట్‌షిప్. మీరు పోవాలనుకుంటున్న యూనివర్సిటీస్ మీకు స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అలాగే ఆ యూనివర్సిటీస్‌లో మీకు అసిస్టెంట్‌షిప్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతున్నాయో లేవో అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ఆ యూనివర్సిటీస్‌లోనే ఆన్ క్యాంపస్ జాబ్స్ అనేవి ఏమైనా దొరుకుతాయా లేదా అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనకి నియర్ బై జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఉంటే అక్కడ ఏమేం కంపెనీస్ ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు ఎంతెంత ప్యాకేజెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారనేది గాని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఆ జాబ్‌కి మనం ఎలిజిబుల్లా కాదా అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోర్స్ కరిక్యులమ్.
కోర్స్ కరిక్యులం వచ్చేసి మీ యూనివర్సిటీస్ వెబ్‌సైట్‌లో మెన్షన్ చేసుంటారు. దాంట్లో వాళ్ళ కోర్స్ కరిక్యులం ఎలా ఉంది అనే దాన్ని గూడా చెక్ జేసుకోవాలి. అండ్ ఆ కోర్స్‌ని మీరు కొట్టగలరా లేరా అనే దాన్ని గూడా చెక్ జేసుకోవాలి. ఓవరాల్‌గా నేను ఈ కోర్స్ కరిక్యులంకి ఉన్నంత ఎఫర్ట్ నేను ఇవ్వగలనా లేదా అనేది గూడా చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జీఆర్ఈ. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ గూడా జీఆర్ఈని వేవ్ చేస్తున్నారా? లేదంటే జీఆర్ఈని అడుగుతున్నారా? లేదా? అని చెక్ చేసుకొని జీఆర్ఈ రాసి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి అప్లికేషన్ చార్జెస్. చాలా యూనివర్సిటీస్ వచ్చేసి అప్లికేషన్ చార్జెస్ అనేవి ఫ్రీగుంటాయి. అలాగే చాలా యూనివర్సిటీస్‌కి అప్లికేషన్ చార్జెస్‌ని మనం పే చేయాలి. దీన్ని బేస్ చేసి గూడా మీరు అప్లికేషన్ అనేది వేయండి. ఎందుకంటే మీరు యూనివర్సిటీస్‌ని అప్లై చేయడానికి పే చేసిన తర్వాత మీకు రిజెక్ట్ వస్తే మీకు మళ్ళా మీరు ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ చార్జెస్ దేనికి ఫ్రీగా ఉంది, లేదంటే దేనికి అప్లికేషన్ చార్జెస్ అనేవి ఉన్నాయి. ఉంటే యూనివర్సిటీస్‌కి మనకి ఖచ్చితంగా అప్లికేషన్ వస్తదా లేదా అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు అప్లై చేయాలనుకుంటున్న యూనివర్సిటీస్‌కి మీరు ఎలిజిబుల్లా కాదా అనే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీ యూనివర్సిటీస్ మీ దగ్గర నుంచి మీ జీఆర్ఈ స్కోర్ ఎంతుంది? మీ ఐఎల్టీఎస్ స్కోర్ ఎంతుంది? అలాగే మీ టోటల్ సీజీపీఐ ఎంతుంది? దాని తర్వాత మీ ఎల్ఓఆర్, మీ ఎస్ఓపి, మీ ప్రాజెక్ట్స్, మీ రీసెర్చ్ పేపర్స్ వీటన్నిటిని కన్సిడర్ చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసి వాళ్ళు మిమ్మల్ని అప్లికేషన్ తీసుకోవాలా లేదా అనే దాని గురించి చూస్తారు. సో, దీన్ని కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి కన్సిడర్ చేయండి. ఈ ఫ్యాక్టర్స్‌లో ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్‌లా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికొచ్చేసి ఫీజ్ అనేది మ్యాటర్ చేస్తది. కానీ కొంతమందికి ఫీజ్ అనేది మ్యాటర్ చేయదు. వాళ్ళకి వెదర్ అనేది ఫ్యాక్టర్ చేయొచ్చు. లేదంటే ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది ఫ్యాక్టర్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో బేస్ మీద ఫ్యాక్టరీ చేసుకొని అప్లై చేసుకుంటారు. అలాగే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మీరు చెక్ చేసుకొని మీకు దేనికి ఎలిజిబిలిటీ ఉంది, మీరు దేనికి వెళ్ళగలరు, ఈ వెదర్‌లో నాకు సెట్ అయిద్దా లేదా, లేదంటే ఈ ఫీజ్‌ని నేను కట్టగలనా లేదా అనే దాని గురించి మొత్తం చెక్ చేసుకొని మీరు యూనివర్సిటీస్ అనేది షార్ట్ లిస్ట్ చేయండి. సో, ఇంతే ఈ వీడియోకి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.